హైకోర్టు అయితే కీలక తీర్పునిచ్చింది. 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. అప్పట్లోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసును విచారిస్తామని తెలిపింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు. దానంపై అనర్హత వేటు వేయాలని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటన్నింటినీ కలిపి హైకోర్టు విచారించగా సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ పట్టించుకోవడం లేదంటూ పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. మొత్తానికి తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్ దాఖలైనప్పటి నుంచి కూడా హైకోర్టు ఎలాంటి తీర్పుని ఇవ్వబోతోంది, ఎవరికి ఆదేశాలు ఇవ్వబోతున్న మొదటి నుంచి కూడా ఒక ఇంత ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేలు ఈ తీర్పు మీద డిపెండ్ అయ్యి పార్టీలో జాయిన్ అవ్వాలా లేదా, పార్టీ కండువా మార్చాలా లేదా అని కూడా హోల్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మేము గేట్లు ఓపెన్ చేస్తే పార్టీలోకి రావడానికి చాలా మంది ఉన్నారు అని చెప్పిన నేపథ్యంలో ఈ ముగ్గురు పార్టీ మారిన తర్వాత వాళ్ళ మీద దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో అనర్హత వేటుకు సంబంధించి ఈసారి హైకోర్టు సీరియస్ గా ఉండబోతుంది. స్పీకర్ ముందు నిర్ణయం ఉన్నా సరే దీనికి సంబంధించి ఫాలోఅప్ చేయబోతుందన్న విషయం తెలిసిన తర్వాత మిగతా ఎమ్మెల్యేలు ఒకంత భయపడి తమ ఆలోచన విరమించుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ ఫస్ట్ గా అయితే హైకోర్టులో ఎలాంటి వాదనలు నడిచాయి, మరి దీనికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి డిస్కషన్ నడుస్తుందో తెలుసుకునే ప్రయత్నించిద్దాం. ముందుగా అయితే మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కృష్ణ, ఉదయం నుంచి దీని గురించి వాదోపవాదన జరిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అయితే ఒక బిగ్ బ్రేకింగ్ అనే చెప్పాలి. మరి హైకోర్టులో ముందుగా ఎలాంటి వాదనలు జరిగాయి, కోర్టు మరి ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం ఎలాంటి డిస్కషన్ నడుస్తోంది? సంధ్య, ఏదైతే ఈ తెలంగాణలో ఏదైతే పార్టీ ఫిరాయింపులు జరిగాయో వారు ఆ ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని హైకోర్టులో వేరువేరుగా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇందులో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి అటు కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే మారడం జరిగిందో ఆ పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఏవైతే పిటిషన్లు దాఖలు చేయడం జరిగిందో, ఏదైతే బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, అలాగే వివేకానంద గౌడ్, అలాగే దానం నాగేందర్ పైన అర్హత పిటిషన్ వేయాలని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వేర్వేరు పిటిషన్లన్నిటిపైన కూడా హైకోర్టులో వాద ప్రతివాదనలు అనేవి జరిగే, వీటన్నిటినీ కలిపి ఒకేసారి కోర్టు విచారణ అనేది చేపట్టడం జరిగింది. ఎప్పుడైతే పార్టీ ఫిరాయించిన తర్వాత వీరంతా కూడా కాంగ్రెస్లో ఏదైతే వీరందరూ కూడా జాయిన్ అయిన తర్వాత ఈ పిటిషన్ల వ్యవహారానికి సంబంధించి వాదనలు జరుగుతున్నాయి, వారందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని హైకోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. అయితే గతంలోనే హైకోర్టు ఏదైతే ఈ వేటు వ్యవహారం అంశం అంతా కూడా ఏదైతే అసెంబ్లీ స్పీకర్ వ్యవహారానికి సంబంధించి వారు నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి కూడా దీనిపైన ఒక విచారణ జరిపి సమగ్ర నివేదిక అందించాలి. అలాగే అంతేకాకుండా హైకోర్టు వ్యవహారానికి సంబంధించి ఇందులో జోక్యం అనేది సరైనది కాదు, దీనిపైన అటు అసెంబ్లీ స్పీకర్ వ్యవహారానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా దీనిపైన ఎలాంటి నిర్ణయాలు కానీ సూచనలు కానీ ఏవి కూడా జరగని పక్షంలో మరోసారి హైకోర్టులో ఈరోజు వాదనలు అనేవి కొనసాగి ఏదైతే ఈ పార్టీ వ్యవహారానికి సంబంధించి మారారో, అంటే ఒక పార్టీలో గెలిచిన తర్వాత ఆ పార్టీ కండువ కప్పుకొని ప్రజల్ని మభ్యపెట్టి గెలిచిన తర్వాత వాళ్ళు తిరిగి పదవుల వ్యామోహం కోసం ఈ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో దాంట్లోకి రావడం జరిగింది అని చెప్పేసి వారు వాదనలు వినిపించారు. ఇలాంటి వ్యక్తులకు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదు, ప్రజాస్వామ్యంలో వీరిపైన వేటు వేసి ఆ తర్వాత వారిని మరోసారి బరిలోకి దింపితే ఖచ్చితంగా ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, వీరికి ఏ పార్టీ ప్రజల్లో ఉంటుంది అంటే ఏదైతే సపోర్ట్ అంటే సహకారం ఉంటుందనేది స్పష్టమవుతుంది అని చెప్పి కూడా వారు వాదనలు వినిపించారు. అయితే ఏదైతే గతంలోనే హైకోర్టు ఈ స్పీకర్ వ్యవహారానికి సంబంధించి ఆదేశాలు జారీ చేసిందో దానిపైన
సరైన రీతిలో స్పందన లేదన్న క్రమంలో హైకోర్టు కొంత అసహనం వ్యక్తం చేసింది. ఈ ఏదైతే పార్టీ ఫిరాయింపు వ్యవహారానికి సంబంధించి 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. 4 వారాల్లో కనుక నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా తాము ఈ కేసును సుమోటోగా స్వీకరించి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పి కూడా ఆ కోర్టు కొంతవరకు అసహనం వ్యక్తం కూడా చేయడం జరిగింది. సో మొత్తానికి ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఇక అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఖచ్చితంగా వారిపైన వేటుపడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఏదైతే ఈ పాడి కౌశిక్ రెడ్డి కానీ ఆ తర్వాత మహేశ్వర్ రెడ్డి వీరు ఏదైతే బీజేపీ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పిటిషన్లు వేశారో వారి తరఫున న్యాయవాదులు కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. సంధ్య అంటే కృష్ణ మొదటి నుంచి కూడా దీనికి సంబంధించి అయితే ఒక ఉత్కంఠ హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఇది ఖచ్చితంగా స్పీకర్ ముందరికే వెళ్ళిపోతుంది, స్పీకర్ నిర్ణయం మీద ఇది డిపెండ్ అయి ఉంటుందన్న విషయం తెలిసినా ఈ అంశానికి సంబంధించి అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడము, కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్న ఉత్కంఠ అయితే మొదటి నుంచి కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అంటే 4 వారాల్లోగా ఖచ్చితంగా దీనికి సంబంధించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు అనేది వెలువరించాలన్న విషయంతో పాటు దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎందుకు తీసుకోలేదన్న విషయాన్ని కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఇప్పుడు మరి ప్రభుత్వం తరఫు నుంచి అంటే ఇప్పుడు స్పీకర్ దగ్గర ఈ నిర్ణయం ఉంది కాబట్టి అంటే ఇప్పుడు ఒక డిస్కషన్ ఏం నడుస్తుంటే గతంలో ఇలాంటివి ఏమైనా జరిగాయా, జరిగితే స్పీకర్ దగ్గర నుంచి ఎలాంటి నిర్ణయాలు వచ్చాయి, కోర్టులు మళ్ళీ ఎంతవరకు వాటిని పరిగణలోకి తీసుకున్నాయన్న అంశాలని లెక్కలు వేసుకుంటూ ఉంటారు కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా? సంధ్య ఏదైతే గతంలో ఏదైతే ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఏదైతే విడిపోయిన క్రమంలో ఈ అసెంబ్లీ అనేది ఉమ్మడి శాసన సమావేశాలు నిర్వహించేందుకు మొదట్లో ఈ కొనసాగినాయి. ఆ సమయంలో ఏదైతే చంద్రబాబు నాయుడు వ్యవహారానికి సంబంధించి అప్పుడు రోజాని ఆమె పైన అనర్హత అంటే ఏదైతే అసెంబ్లీ నుంచి ఆమెని ఏదైతే ఆమె పైన చర్యలు తీసుకున్న క్రమంలో రోజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన సరైన నిర్ణయం తీసుకోవాలి, ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో తన పైన ఏదైతే వేటు వేశారో వారిని వెంటనే ఎత్తివేయాలని చెప్పి గతంలో ఆమె హైకోర్టులో పిటిషన్ వేసిన క్రమంలో అప్పుడు కోర్టు ఏదైతే అసెంబ్లీ వ్యవహారం కానీ ఎమ్మెల్యేల వ్యవహారానికి సంబంధించి ఇదంతా కూడా స్పీకర్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటుంది, స్పీకర్ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. మొదట్లో హైకోర్టులో రోజా కేసు వ్యవహారంలో అటు సింగిల్ బెంచ్ ఆ తర్వాత డివిజన్ బెంచ్లో కూడా ఆమెకి నిరాశ ఎదురైంది, అంటే చుక్కు ఎదురైందని చెప్పుకోవాలి. ఆ తర్వాత చాలా కాలం పాటు తర్వాత ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే గెలుపొంది ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే పగ్గాలు చేపట్టిందో ఆ తర్వాత వారు ఆ పార్టీ మన దానం నాగేందర్ కానీ ఆ తర్వాత తల వెంకట్రావు కానీ ఆ తర్వాత కడియం శ్రీహరి వీరి ముగ్గురిపైన కూడా కోర్టులో హైకోర్టులో వేరువేరుగా అనర్హత పిటిషన్లు అంటే వారిపైన వేటు వేయాలని పిటిషన్లు దాఖలైనాయి. ఇటు బీజేపీ దానం నాగేందర్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి ఏదైతే పిటిషన్ దాఖలు చేయడం, ఆ తర్వాత పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్కు సంబంధించిన నేతలు వీరందరిపైన కూడా ఏవైతే పిటిషన్లు అనేవి దాఖలు కావడం జరిగిందో విడివిడిగా కాకుండా వీటన్నింటినీ కలిపి విచారణ చేపడతామని హైకోర్టు చెప్పింది. గతంలోనే మరోసారి దీనిపైన హైకోర్టు గతంలో రోజా కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే జరిగిందో దాన్ని మరోసారి కోర్టు గుర్తుకు చేయడం కూడా జరిగింది. ఈ ఏదైతే అనర్హత ఏదైతే వేటు ఉందో ఇదంతా కూడా అసెంబ్లీ వ్యవహారానికి సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి స్పీకర్కే వదిలేస్తున్నామని గతంలో స్పష్టం చేయడం జరిగింది. అయితే హైకోర్టు ఇచ్చినా కూడా అటు అసెంబ్లీ స్పీకర్ కానీ దానికి సంబంధించిన కార్యాలయానికి సంబంధించిన అధికారులు కానీ ఎలాంటి నిర్ణయాలు అనేవి చేపట్టకపోవడంతో వీరు మరోసారి కోర్టును ఆశ్రయించి కోర్టులో దీని వాదనలు వినిపించడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే హైకోర్టులో దీనిపైన మరోసారి వాదనలు వినిపించారు. వీరందరికీ కల్పించి ఏదైతే న్యాయవాదులు దీనిపైన హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అటు అసెంబ్లీ స్పీకర్ వ్యవహారం సంబంధించి ఇతరత్ర కానీ వీరెవ్వరూ కూడా సరైన రీతిలో స్పందించలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి వీరు వెళ్ళారు కాబట్టి వీరిపైన వేటుపడే అవకాశం లేదు, ఖచ్చితంగా దీనిలో న్యాయం జరగదు అన్న విషయంలో వాదనలు కూడా వినిపించారు. ఏదైతే వీరిని ఖచ్చితంగా వేటు వేస్తే ఏదైతే పార్టీ నుంచి కండుగాపుకున్నారో కేవలం దానం నాగేందర్ కడియం శ్రీహరి వీరే కాదు మిగతా పార్టీ వ్యవహారాలకు సంబంధించి కూడా ఎవరైతే ఒక పార్టీ జెండాతోటి గెలుపొందిన తర్వాత వారిని తిరిగి వేరే పార్టీలో చేర్చుకునే క్రమంలో ఇలాంటి నిర్ణయం వారిపైన వేటు వేస్తే భవిష్యత్తులో ఈ పార్టీ మారే ఏవైతే ఉంటారో ఇలాంటి వారు కొంత ఆలోచించే అవకాశాలు కూడా ఉంటాయి.
కేవలం పదవుల వ్యామోహం మంత్రుల అంటే కేవలం పదవుల వ్యామోహం ప్రభుత్వాన్ని అడ్డంగా పెట్టుకొని ఏదైతే వీరు తాము ఎమ్మెల్యేలుగా చెలామణి అయ్యే వ్యవహారానికి సంబంధించే చాలామంది పార్టీలు మారుతున్నారన్న విషయాన్ని కూడా కోర్టు దృష్టిలో తీసుకున్నప్పుడు కోర్టు కొంత అసహనం వ్యక్తం చేసింది. ఎందుకంటే కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ ఆదేశాల వ్యవహారానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఈ స్పీకర్ కార్యదర్శి వ్యవహారానికి సంబంధించి మరోసారి స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లో స్పీకర్ అయినా సరే లీగల్ టర్మినాలజీకి సంబంధించి దీనికి సంబంధించి అంటే గతంలో రిఫరెన్స్లు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఇప్పుడు ఈ 4 వారాల్లోగా స్పీకర్ ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకున్నారు, వీళ్ళ చేరికల్ని ఎలా సమర్థిస్తారు, అంటే ఏ ప్రాతిపదికన వీళ్ళు కండువా మార్చుకున్నారు, అంటే ప్రజలేసిన ఓట్లను కాదని, అంటే ఆ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు కాదని ఇంకో పార్టీలోకి వెళ్ళిన విషయాన్ని ఎలా సమర్థించుకుంటారు, స్పీకర్ దీన్ని ఏ ఫార్మాట్ లో కోర్టుకు నివేదిస్తారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారిన నేపథ్యంలో అంటే ఖచ్చితంగా అయితే గతంలో జరిగిన రిఫరెన్స్ అయితే దీంట్లో ట్యాగ్ చేస్తారు, ఈ చట్టం ప్రకారము ఈ సెక్షన్ ప్రకారము అనేది అయితే మెన్షన్ చేస్తూ ఉంటారు. కాబట్టి మరి ఈ అనర్హత వేటుకు సంబంధించి ఇప్పుడు అంటే కాంగ్రెస్ అయితే డిఫెన్స్ లో పడిందని చెప్పాలి, ఎదురు దెబ్బ తగిలింది అనేది మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు స్పీకర్ తీసుకున్న నిర్ణయం పైనే సర్వత్రా ఉత్కంఠ, అలాగే ఏ అంశాలను ఇక్కడ ప్రాతిపదికగా తీసుకొని సమర్థించుకునే అవకాశం ఉంటుంది అన్నది, దీన్ని కోర్టు ముందు ఎలా జస్టిఫై చేస్తారన్నది అయితే కీ రోల్ అనేది మనం ఇక్కడ చెప్పాలి. దీనికి సంబంధించి ఎలాంటి స్టెప్ ఉంటుందని అనుకోవాలి. అంటే ఏదైతే ఈ కేసు వ్యవహారం సంబంధించి దీనిపైన హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపైన అటు అసెంబ్లీ ఏదైతే స్పీకర్కి సంబంధించిన కార్యదర్శి నుంచి ఖచ్చితంగా కోర్టుకు ఒక వివరణ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. 4 వారాల్లో వివరణ అనేది ఇవ్వాలి అని ఏదైతే ఈ అనర్హత ఏదైతే వ్యవహారానికి సంబంధించి గతంలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీలో కానీ గెలుపొందిన వారంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం జరుగుతున్న సమయంలో వారంతా కూడా దీంట్లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన వ్యవహారాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఎప్పుడు లేని ఏదైతే ఈ పిటిషన్ వ్యవహారానికి సంబంధించి అంటే అప్పుడు ఈ అనర్హత అంశాలను ఎందుకు దృష్టిలోకి తీసుకురాలేదు, ఇప్పుడు మళ్ళీ కావాలని ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా వేటు వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ ఎందుకు ఇంత ఇది చేస్తుంది, ఎందుకంటే వారికి ఉన్న కొంతపాటి బలం కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో కావాలని వెనకాల ఈ అధిష్టానం వీరిని ముందుకు నడిపి ఈ తరహా పిటిషన్లు వేసి వేధించే ప్రయత్నం చేస్తుందని చెప్పి అటు దానం నాగేందర్ కానీ కడియం శ్రీ గారికి సంబంధించిన న్యాయవాదులు ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ దీనిపైన మరి వారిపైన వేటు వేస్తుందా, అది ఏదైతే లేని పక్షంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్న విషయం పైన 4 వారాలు అంటే గడువు ఉంది కాబట్టి దీనిపైన అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శి మరోసారి దీనిపైన చర్చించి న్యాయ నిపుణులతో భేటీ అయిన తర్వాత వారి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత దీనిపైన ఒక అంశం అంటే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ నిర్ణయాన్ని కోర్టు కూడా తెలియజేయాల్సిన పరిస్థితి. మొత్తానికి హైకోర్టు ఏదైతే అసహనం వ్యక్తం చేయడం, అటు అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శికి ఈ ఏదైతే అల్టిమేట్ అంటే ఆ హెచ్చరికలు జారీ చేయడం, అంటే దానిపైన కనుక నిర్ణయం తీసుకోకపోతే తామే సుమోటోగా స్వీకరించి దీనిపైన విచారణ చేపడతాం, తామే నిర్ణయం తీసుకుంటాం, తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేయడం జరిగిందో అదంతా పైన కూడా ఇప్పుడు కొంత ఉత్కంఠ నెలకొంది సంధ్య. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ. మొత్తానికైతే